ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారు మహాజాతకులు. మరో 4 రోజుల్లో సింహరాశి వారికి అఖండ రాజయోగం పట్టనుంది. సింహరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. మరో 4 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ ముందుకు నోటిఫికేషన్గా వస్తుంది. గ్రహస్థితులు అనుకూలమైన స్థానంలో ఉండడం వలన సింహరాశి వారి జీవితంలో రాజయోగం వరించబోతుంది. సింహరాశిలో జన్మించిన వారు స్వతంత్రమైన భావాలను కలిగి ఉంటారు. ఎదుటివారి దగ్గర నుంచి ఏమీ ఆశించరు. అందరికీ ఉపకారం చేయాలనే ఆలోచనలో కలిగి ఉంటారు. సింహరాశి వారికి యోగకారకుడు భాగ్యస్థానంలో సంచరించడం వలన డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఈ సమయంలో సింహరాశి వారి స్థిరాస్తుల విలువలు పెరుగుతాయి. భూ క్రయ విక్రయాలలో మంచి ధనలాభాన్ని ఆర్జిస్తారు. సింహరాశి వారు మాట తీరు వలన ఈ సమయంలో సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని ఫాలో అయ్యేవారు అధికంగా ఉంటారు. కుటుంబ పెద్దల నుంచి సహకారాన్ని పొందుతారు. చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మీరు చేసే వ్యాపారానికి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. ఈ సమయంలో సింహరాశి వారు తమ జీవితంలో అభివృద్ధి చెందడానికి మీ అన్నదమ్ముల సహకారం కూడా ఉంటుంది. గతంలో ఏదైనా ఆటంకం వచ్చి మధ్యలో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో సక్రమంగా పూర్తవుతాయి. ఈ సమయం సింహరాశి వారికి అద్భుతమైన పరిణామంగా చెప్పవచ్చు. ఈ సమయంలో సింహరాశి వారిని ఎవరిని అనుసరించకూడదు. తమకు నచ్చిన పనులు తాము చేయటం వలన మాత్రమే మంచి విజయాన్ని పొందుతారు. ఎదుటివారి సలహాలు తీసుకొని చేసినట్లయితే నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సింహరాశి వారు సుఖ సంతోషాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. చదవడానికి సమయాన్ని కేటాయించి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. కానీ సింహరాశి వారు ఈ సమయంలో తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో సింహరాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తుల వలన ప్రయోజనాలను పొందుతారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించుకుంటారు. దీని వలన భవిష్యత్తులో అనుకున్న స్థాయిని చేరుకుంటారు. జ్యువెలరీ, రెస్టారెంట్ రంగాలలో ఉన్నవారికి శుభప్రదంగా ఉంటుంది. సింహరాశి వారు చేసే వ్యాపారాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే సింహరాశి వారికి మంచి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. నిజాయితీగా ఉండి చేసే పనులన్నీ ధర్మంగా ఉంటే సింహరాశి వారు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో స్త్రీలు మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో సింహరాశి స్త్రీలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలను గడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సింహరాశి వారు ఆదాయాన్ని వివిధ మార్గాల్లో సంపాదించడం అనే విషయాన్ని తెలుసుకుంటారు. దీని వలన మంచి ఆదాయాన్ని పొందుతారు. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. గతంలో ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ఆర్థిక సమస్య వల్ల కొనుగోలు చేయలేదో అటువంటి వస్తువులను ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో సింహరాశి వారు సంతానం వలన మానసిక ఆనందాన్ని పొందుతారు. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నట్లయితే ఈ సమయంలో పెట్టుబడులను పెట్టడం వలన మంచి లాభాలను ఆర్జిస్తారని చెప్పవచ్చు. ఖర్చును అదుపులో ఉంచుకునే ధనాన్ని పొదుపు చేస్తారు. ఎప్పటి నుంచో గృహ నిర్మాణం చేయాలనుకున్నట్లయితే ఈ సమయంలో గృహ నిర్మాణాన్ని పూర్తి చేసి గృహ ప్రవేశ యోగాన్ని పొందుతారు. సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయం అవ్వడం వలన మీ వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ నిజాయితీని నిరూపించుకోవడానికి ఇబ్బందులను ఎదుర్కొంటారు. తాత్కాలికంగా ఇతరుల విమర్శలకు బాధపడినా సరే భవిష్యత్తులో మంచి విజయాన్ని, గుర్తింపును పొందుతారు. సింహరాశి వారు ప్రారంభించిన పనులలో ఏవైనా ఆటంకాలు వచ్చినట్లయితే ధైర్యంతో ముందుకు సాగడం వలన అనుకున్న ఫలితాలను పొందుతారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే చేసే పనిని ఆపకుండా ఉండడం వలన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రతి విషయంలో కూడా మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఈ సమయంలో సింహరాశి వారు మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు. ఈ సమయంలో సింహరాశి వారికి వివాహ విషయాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సింహరాశి వారి వివాహ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
అనుకూలమైన వివాహ సంబంధం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో సింహరాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో సింహరాశి వారు చేసే వృత్తి మరియు వ్యాపారంలో సంపద మరియు అదృష్టం కలుగుతుంది. ఈ సమయంలో సింహరాశి వారు చేసే ప్రతి పని ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. స్నేహితుల వలన ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సింహరాశి వారు తమ కెరియర్లో కొత్త అవకాశాలను పొందుతారు. ఫిల్మ్ లైన్, ఎంటర్టైన్మెంట్, ఆర్ట్, మీడియా, మోడలింగ్ రంగాలలో ఉన్నవారు మంచి ప్రయోజనాలను పొందుతారు. సినీ రంగంలో ఉన్నవారు నూతన ప్రాజెక్టులపై సంతకం చేస్తారు. ఇప్పటికే చేస్తున్న ప్రాజెక్టులలో మంచి విషయాలను సాధిస్తారు. రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది, కానీ ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ ఉన్నవారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని గమనిస్తూ ఉండాలి. దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం వలన సింహరాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గురువారం రోజు దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వలన అన్ని విధాల శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి తెల్లటి పూలమాలను సమర్పించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. శనివారం రోజు ఏదైనా వైష్ణవాలయానికి వెళ్ళి కలువ పూలను, తులసిమాలను సమర్పించినట్లయితే సింహరాశి వారు ప్రారంభించిన పనులలో మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా సకల ఐశ్వర్యాలను పొందుతారు. సింహరాశి వారు ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వలన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. గురువారం రోజు గురు కవచం చదువుకోవడం వలన గురుబలం పెరుగుతుంది. దీని వలన చేసే ప్రతి పనిలో మంచి విజయాన్ని సాధించడం జరుగుతుంది. బుధగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం వలన సింహరాశి వారికి బుధగ్రహం యొక్క అనుకూలత పెరిగి విద్యారంగంలో బాగా రాణిస్తారు. అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. మంగళవారం రోజు 11 తమలపాకులను తీసుకువచ్చి శుభ్రంగా తుడిచిన తర్వాత గంధంతో శ్రీరామ అనే నామాన్ని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉంచినట్లయితే హనుమంతుని అనుగ్రహం కలిగి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సింహరాశి వారు చేసే ప్రతి పని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. సో చూసారు కదండి, మరో 4 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మరింత అదృష్టాన్ని పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ ముందుకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.